అనిపిస్తున్నాయంటే ఈ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఇప్పుడు సో ఓకే వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డెవలప్ ఇండిజీనియస్లీ కాగితే ఎండొచ్చు కాక బట్ కొన్ని టెక్నాలజీస్ని ఇన్ఎవిటబుల్గా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఆ డిలే ఇన్ రిసీవింగ్ ద మొత్తం వచ్చిన కావాల్సిన టెక్నాలజీని ఒకవేళ అవసరమైతే ఫిజికల్గా బయట నుంచి తెప్పించుకోవటం లేదా దీనికి సంబంధించి రాతకోతల వ్యవహారాలు ఎక్కువగా మీరు రక్షణ రంగంలో ఉన్నారు, ఎంత టైం తీసుకుంటుందో మాకంటే మీకు బాగా తెలుసు. చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్రొక్యూర్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ టైం లైన్ అనేది ఇక్కడ దిస్ ఇస్ గోయింగ్ టు మ్యాటర్ ఎ లాట్. సో మనకు ఒక అవగాహన, ఒక ఆలోచన, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యదక్షత ఇవన్నీ ఉన్నా కూడా ఇవి హ్యాంపర్ చేస్తున్నాయి అనేది లోగడ మనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా కొందరు మాజీ ఆర్మీ అధికారులు కూడా, మిలిటరీ అధికారులు కూడా మాట్లాడారు లాస్ట్ ఇయర్. వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమైనప్పటికీ వాటిలో వాస్తవం ఉంది, ఎంతో కొంత వాస్తవం ఉంది. అంటే ఒక ప్రాజెక్ట్ని టైం లైన్ లోపల మనం కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు చేయలేనప్పుడు వచ్చే నిరాశ నిస్పృహ ఉంటాయి చూసారా. ప్రత్యేకించి యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ మీలాంటి వాళ్ళకి ఉండకూడదు అలాంటివి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక ఎకోసిస్టమ్ ఏమైనా డెవలప్ చేస్తున్నామా? మ్యూట్లోకి వెళ్ళారు సార్ మీరు, పరమ్ గారు మీరు మ్యూట్లోకి వెళ్ళారు. ఐ థింక్ మీరు ఓకే. సో వితౌట్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ అంటే మీరు ఒక మేజర్ కంపారిజన్ విత్ దిస్, మీకు మేక్ ఇన్ ఇండియా పుష్ ఏదో ఇచ్చారు, మేక్ ఇన్ ఇండియా పుష్ మీకు ఎంత వరకు తీసుకొచ్చింది, ఎంత బెనిఫిట్ అయింది మీకు అనేది మీరు చూసారంటే ఒక యాడ్ స్టిక్ తీసుకుందాం. మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు వచ్చింది? మేక్ ఇన్ ఇండియా ఇట్ ఇస్ నాట్ అబౌట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అండి, బట్ మేక్ ఇన్ ఇండియా మీకు పుష్ వచ్చింది ఎప్పుడు? ఇట్ ఇస్ కమ్ ఫ్రమ్ మోదీ గారు వచ్చినప్పటి నుంచి. సో మోదీ గారు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి మీరు బెంచ్ మార్క్ తీసుకున్నారంటే 2015 నుంచి 2023-24 మీరు ఒక 10 years ఇది తీసుకున్నారంటే, లాస్ట్ 2 years వదిలేసి పక్కన పెట్టామంటే మీకు ఆల్మోస్ట్ 250% డిఫెన్స్ ప్రొడక్షన్ లో మీకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 45,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ మీకు ఉండేది 2014-15 లో. అక్కడి నుంచి మీరు మేక్ ఇన్ ఇండియా పుష్ తోటి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.3 lakh crores వచ్చేసారు 23-24 లో. దట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గో టు 1.9 lakh crores or 2 lakh crores ఇన్ ద ఫిజికల్ ఆఫ్ 2025-26 అండి. అది బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ మీకు ఆ ఫిజికల్ నెంబర్స్ వస్తాయి. అక్కడి నుంచి మీకు 2 లక్షల కోట్లు అంటే 45,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 450%. 2 లక్షల కోట్లు అంటే 2 లక్షల కోట్లు అంటే మీరు 450% ఇంక్రీజ్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఆ 450 crores మీరు 450% మీరు ఏం చేస్తారు? మీరు ఇండిజినస్ గా పెట్టుకోరు కదా, కొత్త మైల్ స్టోన్స్ వెళ్తుంది. దట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఇప్పుడు మీరు మీకు ఆల్మోస్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ మీకు పెరిగింది అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ లోకి పెరుగుతుంది. అంటే మీకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీరు నెంబర్స్ కంపేర్ చేసుకున్నారంటే ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నెంబర్స్, కానీ ఐ థింక్ ఒక 2,000 కోట్లు మనము 2014-15 లో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, విచ్ ఇస్ వెరీ మీగర్ ఆఫ్ యువర్ ఓవరాల్ ఫిజికల్ ఆర్ ఓవరాల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. అది ఇప్పుడు పెరుగుకుంటూ వచ్చి 23-24 లో ఐ థింక్ 22,000 కోట్లు అయింది, విచ్ మీన్స్ 2,000 కోట్లకి 20,000 కోట్లకి మీరు చూడండి అంటే ఆల్మోస్ట్ 11 times పెరిగింది. అండ్ దట్ ఈస్ anticipated to grow to further 25,000 crores by the end of 2026 fiscal అండి. సో ఒక డికేడ్ లో మీరు అంత గ్రోత్ మీరు చూసారు, 20 times మీరు గ్రోత్ చూసారు అంటే దట్ ఈస్ నాట్ ఈజీ. దట్ ఈస్ బికాస్ మీరు సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ పెట్టారు అండ్ యువర్ కంటిన్యూస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హాస్ బీన్ టువర్డ్స్ దాట్. సో కరెంట్లీ మనము ఎక్విప్మెంట్ కోసము, మోడర్నైజేషన్ కోసము ఎంతైతే బయట చూస్తున్నామో దానికన్నా ఎక్కువ ఇంటర్నల్ గా చూసుకుంటున్నాం మనము. అండ్ అది మనము మీరు చూసారంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏంటి మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు టాప్ 3 కంట్రీస్ లో పెట్టారంటే, మీరు మోస్ట్ షాకింగ్ టాప్ 3 కంట్రీస్ లో మీరు పెట్టారంటే టాప్ 2 కంట్రీస్ ఏమి తెలుసా గెస్ చేయగలుగుతారా? USA, ఫ్రాన్స్, దాని తర్వాత ఆర్మేనియా. అంటే USA, ఫ్రాన్స్ మన దగ్గరికి వచ్చి కొంటున్నాయి. ఎక్కడైతే మనం USA దగ్గరికి వెళ్ళి మాకు ఎక్విప్మెంట్ ఇవ్వండి, మా డిఫెన్స్ ప్రొడ్యూస్ ఇవ్వండి అని అడుగుతున్నామో అక్కడి నుంచి డిఫెన్స్ ప్రొడ్యూస్ డెస్టినేషన్స్ మనకి USA, ఫ్రాన్స్ కి పెంచుతున్నాం. ఆర్మేనియా ఇస్ అనదర్ కంట్రీ, బట్ ఆర్మేనియా ఆబ్వియస్లీ ఇస్ డిపెండెంట్ అపాన్ బికాజ్ వాళ్ళకి ఇంటర్నల్. వై డిడ్ దే చూస్ సర్ USA and France? Why did they choose India, Bharat? Reliability in technology, reliability in continuability and reliability, and most importantly ఏంటంటే వాళ్ళకి ఏంటంటే when rupee converts into their currency, it's far more easy for them, far more economical for them. That is number 1. Reliability of technology and reliability of partnership. ఇండియాతో పార్ట్నర్షిప్ చాలా రిలయబుల్ అని వాళ్ళు రియలైజ్ చేశారు.
అది మీరు చూసుకున్నారంటే దే ఆల్సో సీ బికాస్ ఇవన్నీ పబ్లిష్డ్ డాక్యుమెంట్స్ అండి, మీరు పెద్ద ఈవెంట్ చేయక్కర్లేదు. మీరు పబ్లిష్ డాక్యుమెంట్స్, మీరు అంబిషన్ ఏంటి మీది? బై 2029 మోదీ గారు గవర్నమెంట్, రాజ్నాథ్ సింగ్ గారు, మోదీ గారు ఏమన్నారు, మాది డిఫెన్స్ ఎక్స్పోర్ట్ 50,000 కోట్లకి పెంచాలి మేము అంటున్నారు. విచ్ మీన్స్ 2026 లో మీరు ఇమాజిన్ చేయండి 25,000 crores వెళ్ళిందంటే ఇంకో 3 ఏళ్లలో మేము దాన్ని డబుల్ చేస్తామంటున్నారు. సచ్ హై అంబిషన్స్ అంటే ఎంత మేక్ ఇన్ ఇండియాకి పుషిస్తున్నారు మీరు ఇమాజిన్ చేయండి. అండ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో మీరు ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? వెరీ కీ దిస్ థింగ్స్ లైక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్, చేతక్ హెలికాప్టర్స్, ఇంటర్సెప్టర్ బోట్స్, లైట్ వెయిట్ టార్పిడోస్, మిసైల్ సిస్టమ్స్, ఇవన్నీ మీరు చేస్తున్నారని చేయాలని. దాని తర్వాత మీరు నెక్స్ట్ మీరు టార్గెట్ ఏం చేస్తున్నారు? ఇది ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ టు మ్యాచ్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానిలో కూడా అంటే స్ట్రింజెంట్ యూరోపియన్ నార్మ్స్, స్ట్రింజెంట్ అమెరికన్ నార్మ్స్ కి మేము కట్టుబడి ఉండేటట్టు మేము వీటిని చేసి, పాలసీ అప్గ్రేడ్స్ చేసి, క్వాలిటీ అప్గ్రేడ్స్ చేసి మేము వాటిని మ్యాచ్ చేస్తాము, సో దట్ వీ కెన్ అచీవ్ దట్ 50,000 crores అని అంటున్నారు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ అంబిషియస్ స్టెప్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండి. ఒకటి, భారత ప్రభుత్వం మాత్రం చాలా ఖచ్చితంగా రక్షణ రంగాన్ని ఒక గ్రోత్ ఇంజన్ లాగా, అంటే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లాగా చూస్తోంది. దీని మీద ఫోకస్ పెరిగిందనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్. మనకు కూడా కనిపిస్తున్నాయి, వాస్తవాలు కనిపిస్తున్నాయి. అంటే రక్షణ రంగ నిపుణులుగా ఏంటంటే అన్ని అంశాలు, సున్నితమైన అన్ని అంశాలు మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మీరు షేర్ చేసుకోలేరు. వాటి పట్ల మనం గౌరవంగా ఉండాల్సిందే. మీరు కానీ పౌర సమాజంలో ఉన్న మేము కానీ గౌరవం ఇవ్వాల్సిందే వాటికి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, మనం పెడుతున్న ఈ ఫోకస్ని మన పొరుగునున్న శత్రు దేశాలు, వాటితో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉగ్రముఖలను నివసించే ప్రాంతాలు అవి, వాటిని దేశాలుగా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రోక్ కంట్రీస్, వీళ్ళ నుంచి, అలాగని వాళ్ళ నుంచి వచ్చే పొటెన్షియల్ థ్రెట్ని కూడా మనం తీసి అవతల పారేయలేం. మనం సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మన దగ్గర ఆర్వి రెడీ, అంటే ఆపరేషన్ సింధూర్ తోటి మన రెడీనెస్ ఏంటి అనేది ప్రపంచం చూసింది. బట్ ఈ అధునాతన టెక్నాలజీ తోటి సరిహద్దులు దాటకుండా ఇక్కడి నుంచి అవతల వాళ్ళని కొట్టగలిగే అధునాతన టెక్నాలజీ చూసిన తర్వాత, అలాగే చైనా వాళ్ళకి ఇచ్చిన, పాకిస్తాన్కి ఇచ్చిన దీపావళి టపాకాయలు ఎలా భస్మీపట్నం చూసిన తర్వాత, మన మీద డిపెండెన్స్, మన రక్షణ రంగ ఉత్పత్తుల మీద, ఇందాక మీరు అన్నారు, ఈవెన్ అమెరికా అండ్ ఫ్రాన్స్ ఆ రిలయబిలిటీ పెరిగి ఇండోనేషియా లాంటి దేశాలు కూడా మనతో వచ్చి అవగాహన కుదుర్చుకుంటున్న సందర్భం చూసాం. కల్నల్ పరమేశ్వర్ గారు, అంటే దేశీయంగా ప్రైవేట్ రంగంలో రక్షణ రంగ పరికరాలు, ఆయుధాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఈ ఉత్పత్తి పెరగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా రెడీగా ఉందా మనకి? షూర్లీ అండి. అంటే మీకు మీరు చూసారంటే డిమాండ్ మీట్ అయ్యేటట్టు డీల్స్ ఉంటాయి మీకు. అంటే యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్ ద ర్యాక్. అంటే మీరు డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ చేస్తున్నారు అంటే మీకు ఆఫ్ ద ర్యాక్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ విల్ బి ఎ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ 2, 3, 4 years. దాంట్లో దే హ్యావ్ టు గో ఇన్ టు ప్రొడక్షన్ అండ్ దే హ్యావ్ టు మీట్ దోస్ స్టాండర్డ్స్ అండ్ దెన్ దే హ్యావ్ టు మీట్ ద డెలివరీ టైమ్లైన్స్ లైక్ రఫేల్ అండ్ ఆల్. మీరు రఫేల్ కూడా డీల్ చేస్తారంటే ఇప్పుడు డెలివరీ కావాలని నేను అడగట్లేదు కదా. వాళ్ళు ఏమన్నారు, 15 ఇప్పుడు ఇస్తాము, మిగతా మేము ఇన్ ప్రోగ్రెసివ్ వే ఇస్తామన్నారు రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్. అట్లనే ఉంటాయి. సో మీరు చూడాల్సింది ఏంటంటే, ఈజ్ యువర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈజ్ యువర్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈజ్ యువర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రూడ్ అప్, అంటే ఎక్విప్డ్ టు మీట్ దట్ డిమాండ్ ఫర్ ఆఫ్టర్ ద నెక్స్ట్ డెలివరీ గైడ్ లైన్స్ మీట్ అయ్యే డిమాండ్ ఉందా లేదని అది మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఒకటి, మీ దగ్గర టెక్నాలజీ ఉందా, 2 రిపీటబిలిటీ ఉందా, 3 అసెంబ్లీ లైన్ ఉందా, 4 కాంప్లయన్స్ అడరెన్స్ ఉందా. ఇవి మీరు చూసుకున్నారంటే దానిలో మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు అంటే, ఒకసారి మీరు అసెంబ్లీ లైన్ ట్రై చేశారంటే మీకు తెలుస్తుంది రిపీటబిలిటీ. ఓకే, ఒక ఏడాదిలో మనము 10 ఎయిర్ క్రాఫ్ట్లు చేయగలుగుతాము, 15 ఎయిర్ క్రాఫ్ట్లు చేయగలము, అంటే 3 ఏళ్లలో అంటే 45 చేయగలుగుతాము. సో మనం 40 కన్నా ఎక్కువ కమిట్ చేయకూడదు అని ఒక జనరల్ నెంబర్ చెప్తున్నాను నేను. ఇట్ ఇస్ నాట్ దట్ 15, 20 or 30. అట్లా డీల్స్ చేసుకుంటారు. సో అలాంటి దానిలో రిపీటబిలిటీ పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు మీరు? డిఫెన్స్ కేపబిలిటీ, డిఫెన్స్ ప్రొడక్షన్ కేపబిలిటీని ఎట్లా ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎట్లా డైవర్సిఫై చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు. సో వేరియస్ దేశాలు, వేరియస్ కంట్రీస్ దగ్గర డిమాండ్లు వస్తాయి. ఇప్పుడు మీ బ్రహ్మోస్ కేపబిలిటీ చూసి బ్రహ్మోస్ మిసైల్ కావాలన్నారు. ఫేమస్ గా మన సైంటిస్ట్ అక్కడ దుబాయ్ లో జరిగిన షోలో పాకిస్తాన్ అడిగింది, బ్రహ్మోస్ కావాలంటే మీరు పాకిస్తాన్ కూడా అమ్ముతారా అంటే, లేదు మీకైతే డెలివరీ ఫ్రీ అని చెప్పడం కూడా జరిగింది. పాకిస్తాన్కి అయితే మేము డెలివరీ ఫ్రీగా చేస్తాము,
మీరు జస్ట్ కావాలని అడగడం తప్ప మిగతా మీరేం చేయక్కర్లేదని కూడా అట్టహాసంగా చెప్పడం జరిగింది. సో అది సో దట్ షోస్ దట్ మన దగ్గర కేపబిలిటీ ఉంది కాబట్టి మార్కెట్ ని రాణిస్తున్నాం మనం. లేదంటే లేదు, యాజ్ ఆఫ్ నో మా దగ్గర కేపబిలిటీ ఇంతే ఉంది, మీరు రాకండి, మీరు మేబీ నెక్స్ట్ ఇయర్ చేస్తుందాం, అక్కడ ఆగట్లేదు. ఎన్ని డిఫెన్స్ డెలిగేషన్స్ వచ్చినా, ఎన్ని ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ వచ్చినా కూడా వచ్చి మా దగ్గర కొనండి, టెక్నాలజీ, రిలయబిలిటీ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మేము టైమ్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ అండ్ ఆల్ టెరైన్ టెస్టెడ్ ఎక్విప్మెంట్ వెపన్స్ చేస్తున్నాము. థార్ డెజర్ట్ ఎక్కడైతే 55 పోఖ్రాన్ వాటిలో 55-56 డిగ్రీస్కి వెళ్తుందో టెంపరేచర్ అక్కడ చేస్తున్నాము. కాశ్మీర్ ఎక్కడైతే -30, -40, -50కి వెళ్తుందో టెంపరేచర్ అక్కడ కూడా చేస్తున్నాము. నార్త్ ఈస్టర్న్ హిల్స్ ఎక్కడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. సో డైవర్స్ కండిషన్స్ లో కూడా మేము ట్రై చేసిన ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది, రిలయబుల్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. వచ్చి మా దగ్గర కొనుక్కోండి చెప్పగలుగుతున్నాం అంటే దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్ వీ హ్యావ్ అండి. Have we achieved complete self-reliance? And answer is certainly no. There is a lot more to go. We are on the process of accuracy. Correct. We are in the process of reaching where we can say, okay, ready on there, and then చెప్పడానికి ఇంకా we are in the process there. It'll take time అండి. Like HAL, BEL, వాటి టెక్నాలజీ, BHEL కానీ వాటి టెక్నాలజికల్ అప్గ్రేడ్స్ వాళ్ళు తీసుకోవాలి. They have to become far more reliable than what they are. అది అయిన తర్వాత ఇంకా రిలయబిలిటీ, ఇంకా ఇంటర్ ఆర్గనైజేషనల్ ట్రస్ట్ పెరుగుతాయి. కానీ వీఆర్ ఆన్ ఫాస్ట్ జర్నీ దేర్ అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్గా సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు USA, ఫ్రాన్స్ మన మీద రిలై అవుతున్నాయి అంటే వాళ్ళకి కావాల్సిన పరికరాలు వాళ్ళ టెక్నాలజీ ఇచ్చి ఇక్కడ చేయించుకొని అక్కడికి తీసుకెళ్తున్నారు, కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. కరెక్టే, అవి చెయ్యరు కదండి, అవి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? సో ఏ కంట్రీ అయినా కూడా టెక్నాలజీ, IPRs, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిటైన్ చేసుకోవడం అనేది ఓకే, బట్ హౌ ఫ్లెక్సిబుల్ ఆర్ దే టు షేర్ మాక్సిమం టెక్నాలజీ ట్రాన్స్ఫర్? అంటే కీ కాంపోనెంట్, కీ టెక్నాలజీ పారామీటర్స్ మేము మా దగ్గర పెట్టుకుంటాము, బట్ ప్రొడక్షన్ ఎబిలిటీ మీకు ఇస్తామని అయినా మాట్లాడాలి కనీసం, అప్పుడే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు 97 నుంచి చూసింది ఏంటంటే కొత్త ఎక్విప్మెంట్ అప్పుడు కూడా కొనేవాళ్ళం. అంటే ఆ గవర్నమెంట్స్ పడుకునేవి ఏం చేయట్లేదు అదైతే అనను నేను, బట్ ఏమయ్యేదంటే we used to go to countries like Czechoslovakia, Russia and other European countries and buy. స్వీడన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళం. కానీ ఏం చేసేవాళ్ళము, టెక్నాలజీ అవన్నీ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. సో ట్రైనింగ్ కూడా మనం మన పర్సనల్ని, మన ఆఫీసర్స్ ని, మన జవాన్లని ఆ దేశానికి పంపించాల్సి వచ్చేది. విచ్ మీన్స్ మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఆ కంట్రీకి వెళ్ళాలి, ఒక లాట్ వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి ట్రైన్ అవ్వాలి, ట్రైన్ అయ్యి రావాలి. 1, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్పెండిచర్, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాలి, ట్రైన్ అవ్వాలి ఆ పీరియడ్. 2, మోస్ట్ క్రిటికల్లీ unavailability of those people for the armed forces for that period of time. 3, వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ మందిని ట్రైన్ చేయాలి. ఆ రిపీటబిలిటీ ఆఫ్ ట్రైనింగ్, వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అయ్యారు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంతమందిని ట్రైన్ చేస్తారు. అదే ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెట్టారు అనుకోండి, మీరు యూ కెన్ పిక్ పీపుల్ ఇన్ లాట్స్, అనవైలబిలిటీ టైం తక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, టర్న్ ఓవర్ ఫాస్టర్ ఉంటుంది మీకు. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ మీరు ఇంటర్నేషనల్ మార్కెట్